ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, అలాగే వందలాది గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం వద్ద కొత్తగా క్రస్ట్ గేట్లు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. డ్యాంకు సంబంధించిన 18వ గేట్ని కత్తిరించే పనిని ప్రారంభించి పనులు చేపట్టారు. మొత్తం 32 గేట్లను కొత్తగా నిర్మించేందుకు 60 కోట్లతో గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ ఇండియా అనే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణాన్ని ఒక నెల ముందస్తుగా డ్యాం అధికారులు ప్రారంభించారు. వాస్తవంగా డ్యాంలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ఖరీఫ్ సీజన్ అంటే జనవరి 10 వరకు నీటిని అందించి ఆ తర్వాత రబీ సీజన్కు నీటిని నిలుపుదల చేసి కొత్త గేట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. అయితే ప్రస్తుతం డ్యాంలో 63 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఈ 63 టీఎంసీల నీటి నిల్వ నుంచి ప్రస్తుతం గేట్ల హైట్ వరకు పరిశీలిస్తే మధ్య భాగంలో దాదాపుగా గేట్లు సగ భాగం కనిపిస్తుండడంతో ఆ గేట్లని కత్తిరించడం ద్వారా సగం పని పూర్తవుతుందని ఆ 63 టీఎంసీల నుంచి 43 టీఎంసీలకు నీరు నిల్వలు పడిపోతే మొత్తం గేట్లను సులువుగా తొలగించవచ్చునన్న ఉద్దేశంతో డ్యాం అధికారులు ప్రస్తుతం 18వ గేటు తొలగింపు ప్రక్రియను నిన్న ప్రారంభించారు. తుంగభద్ర డ్యాం కార్యదర్శితో పాటు డ్యాం ఎస్సీతో పాటు మిగిలిన అధికారులు సంప్రదాయబద్ధంగా డ్యాం వద్ద తుంగభద్ర నదికి పూజా కార్యక్రమాలు నిర్వహించి డ్యాం వద్ద పాత గేట్ల తొలగింపు ప్రక్రియను నిన్న ప్రారంభించారు. అయితే తుంగభద్ర డ్యాంకు సంబంధించిన అప్పట్లో ఆగస్టు నెలలో నీటి విడుదల సందర్భంగా నీటి ప్రవాహానికి ఒక 19వ నంబర్ గేట్ కొట్టుకుపోవడంతో అప్పట్లో క్రస్ట్ గేట్ల నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడును టీబీ డ్యాంకు పంపించి 10 రోజుల పాటు ఆయన శ్రమించి నీటిని ఒక క్రస్ట్ గేట్లను అమర్చి సాఫ్ట్ లాక్ గేట్లను అమర్చి నీటిని వృధాని అరికట్టారు. ఆ సమయంలో కన్నయ్య నాయుడు మొత్తం డ్యాం గేట్లకు పరిశీలించారు. డ్యాంను నిర్మించి 72 ఏళ్ళు కావస్తున్న సమయంలో డ్యాం సంబంధించిన మొత్తం 33 గేట్లలో 19వ గేటు మినహా మిగిలిన గేట్లన్నీ దెబ్బతిన్నాయని తక్షణమే ఈ గేట్లని యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సిన అవసరాన్ని డ్యాం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఇటు ఏపీ, కర్ణాటక 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆయన కన్నయ్య నాయుడు ఒక నివేదిక సమర్పించారు. మొత్తం 33 గేట్లలో 32 గేట్లను తక్షణమే మార్చాల్సిందిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. ఈ మేరకు కర్ణాటకతో పాటు ఏపీ ప్రభుత్వం 2 సంయుక్తంగా 60 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. టీబీ డ్యాం అధికారులు 60 కోట్ల రూపాయలతో కొత్త గేట్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా గుజరాత్కు సంబంధించిన ఒక నిర్మాణ సంస్థ పనిని దక్కించుకుంది. ఆ సంస్థ కొన్ని నెలల క్రితమే ఇటు హొస్పేట్తో పాటు గత 2 ప్రదేశాలలో కొత్త గేట్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. జిందాల్ బళ్ళారిలోనే ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి అవసరమైనటువంటి మెటీరియల్ పర్చేజ్ చేసి ఇటు హొస్పేట్తో పాటు గత ఈ 2 ప్రదేశాలలో ఇటు బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ గేట్ల నిర్మాణంలో అనుభవం ఉన్నటువంటి కార్మికులను రప్పించి ఆ 2 ప్రదేశాలలో గేట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే 32 గేట్లలో 18 గేట్లు నిర్మాణం పూర్తి అయింది. మిగిలిన గేట్ల నిర్మాణాన్ని కూడా కాంట్రాక్టర్ ముమ్మరంగా చేపడుతున్నాడు. ఈ పరిస్థితి నేపథ్యంలో మొత్తం గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి డ్యాం వద్ద గేట్లను బిగించాల్సిన బాధ్యత కూడా కాంట్రాక్టర్ పై ఉంది. అయితే ఇప్పటికే 18 గేట్ల నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో ప్రస్తుతం డ్యాం వద్ద 43 టీఎంసీలకు నీటిని పడిపోతే మాత్రం ఆ దిగువ నుంచి ప్రస్తుతం కట్ చేసిన భాగం వరకు ఆ తర్వాత రెండో విడతగా మిగిలిన భాగాన్ని కూడా చేపట్టడం ద్వారా డ్యాం మొత్తం గేట్లని సులువుగా బయటకు తీయవచ్చునన్న ఆలోచనతో ఇటు తుంగభద్ర డ్యాం అధికారులు నిన్న 18వ గేటుని స్కిల్ లేబర్ ద్వారా కత్తిరించి ఆ గేట్ని బయటికి తీసే ప్రయత్నం నిన్న ప్రారంభించారు. డ్యాంకు సంబంధించి ఒక్కొక్క గేటు దాదాపుగా 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. ఒక గేటు నిర్మాణాన్ని పరిశీలిస్తే మాత్రం దాదాపుగా ఒక గేటు 6.4 మీటర్ల ఎత్తు, అదేవిధంగా 19 మీటర్ల వెడల్పుతో దాదాపుగా ఒక గేటు బరువు దాదాపుగా 40 టన్నుల బరువు గల ఒక గేటుని 4 నుంచి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది తయారు చేయడానికి. ఈ మొత్తం గేట్లని అన్నింటినీ 32 గేట్లను తయారు చేసి జనవరి చివరి నాటికి కానీ లేకుంటే ఫిబ్రవరి నాటికి కానీ కాంట్రాక్టర్ అప్పగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో చేపట్టబోయే పనులను డిసెంబర్ నెలలో చేపట్టడం ద్వారా సగం పని కొత్త గేట్ల బిగింపు కార్యక్రమంలో భాగంగా సగం 50% పనిని ముందస్తుగా పూర్తి చేయవచ్చునన్న ఉద్దేశంతోనే అధికారులు ముందస్తుగా నిన్న పాత గేట్ల తొలగింపు ప్రక్రియను నిన్న ప్రారంభించారు. కొత్త గేట్ల బిగింపు ప్రక్రియ చేపడితే మరో 40 సంవత్సరాల వరకు నీటి నిల్వ
చేసేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తవని కూడా టీబీ డ్యామ్ అధికారులు భావిస్తూ వచ్చినారు. సకాలంలో అంటే రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి కొత్త గేట్ల 32 కొత్త గేట్ల బిగింపు కార్యక్రమం సజావుగా సాగుతుందని 32 గేట్ల కొత్త గేట్లను అమర్చడంతో పాటు డ్యాంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసి ఇటు 3 రాష్ట్రాలలో పరిధిలో ఉన్నటువంటి 17 లక్షల ఎకరాలకు పైగా సాగునీటితో పాటు వందలాది గ్రామాల ప్రజలకు దాహార్తి తీరుస్తుందని ఆశిద్దాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. బి శ్రీనివాస్, సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్, వైకే టీవీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.